వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కృష్ణానది తీరంలో ఉన్న పంచరామ క్షేత్రాల్లో మొదటిదైన శ్రీ అమరేశ్వర స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగం చివరిలో 5053 సంవత్సరాల క్రితం మరియు కలియుగ ప్రారంభంలో సౌనకాది మహర్షి నారదుని మోక్షానికి ఉత్తమమైన మార్గాన్ని కోరినట్లు స్కంద పురాణం ద్వారా పేర్కొనవచ్చు. నారదుడు సౌనకాది మహర్షిని కృష్ణానదిలో రోజు స్నానం చేసి కృష్ణుడు సృష్టించిన నది ఒడ్డున అమరేశ్వరుణ్ణి దర్శిస్తూ నియమించమని సలహా ఇచ్చాడు. నారద మహర్షి సౌనకాది అమరేశ్వర ఆలయ కథను చెప్పాడు. తన భక్తులకు కోరికలు తీర్చడానికి శివుడు ఇక్కడ లింగమ రూపంలో వెలిశాడని చెప్పాడు. అలాగే కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడ ఆలయంలోని అమరేశ్వరుణ్ణి పూజించిన వారి పాపాలు తొలగిపోతాయని చెప్పారు. ఈ ప్రదేశంలో 3 రోజుల పాటు ఉండి భక్తి శ్రద్ధలతో శివ పూజ చేసి భక్తులు శివలోకాన్ని పొందుతారు. ఇక్కడ ఏ భక్తుడు మరణించినా శివుడు అనుగ్రహిస్తాడు. ఈ ఆలయంలో బాలచాముండికా దేవి అమరేశ్వర స్వామి యొక్క సతీమణితో ఇక్కడ అమరేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ప్రదేశంలో శివలింగంను దేవతల దేవుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. అమరావతి ఆలయం యొక్క 4 వైపులా ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించిన పెద్ద గోపురాలు ఉన్నాయి. అమరేశ్వర స్వామి ఆలయంలో క్రౌంచ శైల అనే చిన్న ఊయల కనుగొనబడింది. ఈ ఆలయానికి 3 ప్రకారాలు ఉన్నాయి. 4 దిక్కుల 4 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఇక్కడ ప్రణవేశ్వర, అగస్త్యేశ్వర, కొసలేశ్వర మొదలగు శివలింగాలే కాక ఇంకా అనేక దేవతామూర్తులు ఉన్నారు. 2వ ప్రకారంలో ఉన్న కాలభైరవుడు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు. ఈ ప్రాంతాన్ని వారణాసి అని పిలుస్తారు. రాక్షసులకు మరియు దేవుళ్లకు జరిగిన యుద్ధంలో దేవుళ్ళు ఓడిపోవడంతో పరమశివుని ఆశ్రయించగా అప్పుడు దేవతామూర్తులను ఈ అమరావతిలో ఉంచి రాక్షసులను ఈ ప్రాంతంలోనే వధించాడు. అప్పటి నుండి ఈ ప్రాంతం అమరావతి అని పిలువబడుతుంది. ఈ అమరావతి దేవాలయంలో 15 అడుగుల ఎత్తైన తెల్లటి పాలరాయి శివలింగంను కలిగి ఉంటుంది. అమృతలింగంలో పెద్ద ముక్క ఇక్కడ పడింది. అంతేకాక అది పెరిగింది. అప్పుడు సూర్యుడు మారేడు దళాలతో శివుడు అర్చించాడు. దానితో పెరగడం ఆగింది. ఇక్కడ ఉన్న శివలింగం చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ శివలింగమునకు పూజలు చేయడానికి, అభిషేకాలు చేయడానికి అర్చకులు ప్రత్యేకంగా ఏర్పరిచిన నిచ్చెన పైనుండి వెళ్లి చేస్తారు. మరొక కథనం ప్రకారం శివుడి పైన ఒక ఎర్రటి మచ్చ ఉంటుంది. శివలింగం యొక్క పరిమాణం పెరుగుతున్నప్పుడు దాని పెరుగుదల ఆపడానికి ఒక మేకుతో కొట్టారు. మేకుతో శివలింగం కొట్టినప్పుడు రక్తస్రావం అయిందని ఈ మరక ఈనాటికి చూడవచ్చు. శ్రీకృష్ణ దేవరాయలు అమరేశ్వరుని దర్శించి తులాభారం తూగినట్లు బ్రాహ్మణులకు దానమిచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. అలాగే 18వ శతాబ్దంలో చింతపల్లిని రాజధానిగా చేసుకుని దక్షిణాంధ్ర దేశాన్ని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయాన్ని పునర్నిర్మించాడు. 3 ప్రకారాలతో 101 లింగాలను ప్రతిష్ఠించారు. నేటికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వంశీకులే ధర్మకర్తలుగా స్వామివారి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమరావతి క్షేత్రం హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం, మహాబహుళ దశమి, నవరాత్రి, మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మోక్ష ప్రాప్తి, పాప విమోచనం కలిగిస్తుందని భక్తులందరి నమ్మకం. కృష్ణానదిలో స్నానం చేసి దర్శనం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగుతాయి. మనసుకు ప్రశాంతత ఉంటుంది. 3 రోజులు ఉండి శివపూజ చేస్తే శివలోకం ప్రాప్తి పొందుతుందని భక్తులందరి నమ్మకం. కుటుంబ శాంతి, సంపద, ఆరోగ్యం, జ్ఞానం, వ్యాధుల నివారణ కలుగుతాయని విశ్వాసం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.